నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని పేర్కొన్నారు. ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించింది గ్రంథాలయాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయంలో పురాతన భవనాలను తీసివేసి నూతన భవనాన్ని నిర్మించేందుకు వచనాలయం చైర్మన్ భక్తవత్సలం నాయుడు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు గ్రంథాలయ ఆవరణలో భవన నిర్మాణాలకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్ తదితరులు పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే నగరానికి చెందిన పెద్దలు రుక్మారెడ్డి బాపూజీ గ్రంథాలయాన్ని నెలకొల్పడం మర్చిపోలేని ఘటనని పేర్కొన్నారు. ఆయన అందించిన బాపూజీ వచనాలయం ఎంతో మందిని విజ్ఞావంతులు చేసి తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధిని ఆధ్వర్యంలో నెలకొల్పిన గ్రంథాలయ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు పిలుపునిచ్చారు. దీంతో సభకు హాజరైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమ్మతించి తమ నిధుల నుంచి ఒక్కొక్కరం 20 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులను కేటాయించి తెలంగాణ జిల్లాలోని అధునాతన గ్రంథాలయంగా నిర్మించే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, గడుగు గంగాధర్, మున్సిపల్ కార్పొరేటర్ శ్రవంతిరెడ్డి, బైకాన్ సుధా తదితరులు పాల్గొన్నారు. మనల్ని విద్యావంతులు చేయాలి, మంచి జాబులు సంపాదించాలి, టెక్నికల్ కూడా బాగా స్ట్రాంగ్ అయ్యి ఫ్యాక్టరీలు పెట్టాలి. అవన్నీ చేయాలంటే కేవలం విద్య, చదువు. అందుకనే ఆ రోజుల్లో అన్ని పక్కన పెట్టి కింద మంచి సెంటర్లో నియర్లీ ఎకరంన్నర ల్యాండ్ ఇచ్చారు. తప్పనిసరిగా పెద్ద మనిషిని చేతులు వచ్చి నమస్కరిస్తూ రుక్మారెడ్డి గారు కూడా అందరూ కాకుండా అని అడ్వకేట్గా కాకుండా ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ కమిషనర్గా కూడా ఉండే, అది చైర్మన్గా కూడా ఉండే ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ వారే మన నిజామాబాద్. అదేవిధంగా మరి గ్రంథాలయాన్ని ఈ కమిటీ మెంబర్స్ ఇంత కష్టపడి ఇంత 2 కోట్లు షార్ట్ పీరియడ్లో 2 షార్ట్ పీరియడ్లో
పాతైన డ్యూస్ అంటే వేరే ఇన్కమ్స్ లేవు, ఏదో సేవింగ్స్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన రెంట్లని ఖర్చు పెట్టుకోకుండా మా పిల్లలందరికీ మీరు 80 లక్షలు పోగు చేసినందుకు మళ్ళీ ఒకసారి నేను అభినందిస్తా ఉన్నాను. తప్పనిసరిగా నువ్వేదో ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేసేదో బహుశా 2 కోట్లు అవుతుంది అనుకుంటున్నాను. అదే కాకుండా కంప్యూటర్స్ ట్రైనింగ్ కావాలి, కొత్త ఇక్కడ ఏదైనా ప్రొవిజన్ ఉంటే మీరు అది కూడా నేర్పించండి. అవన్నీ నేర్పిస్తే తప్పనిసరిగా కొంత సౌకర్యం లేక బయట పోలేక ఆ ట్రైనింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్న చిన్న పిల్లలకు ఇది కూడా ఒక సౌకర్యం జరుగుతుంది. మనందరం కలిసి మేము మా వంతు మా ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయితేనేది ఎమ్మెల్సీలు అయితేనేది మరి ఎంపీ అందరం మా వంతు రోజులు బట్టి 15 నుంచి 20 లక్షలు ఇస్తాం ఒక్కొక్క హాల్లోకి. నేను కూడా కలెక్టర్ గారు చెప్తాను, తప్పనిసరిగా ఇది అందరు పిల్లల భవిష్యత్తు. స్కూల్స్ ఎక్కడ వెళ్తున్నామో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్. స్కూల్కి కూడా వచ్చి ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలో ఇంకా అవన్నీ చూసుకోవడానికి అవకాశం ఇచ్చినాం. డిఫరెంట్ బుక్స్ ఉన్నాయా, డిఫరెంట్ బుక్స్ ఇలా గ్రంథాలను పెట్టుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా మా అందరం చేస్తాం. మీరు గట్టిగా పనిచేయండి. అదేవిధంగా నేను ఎడిటర్గా మేమందరం గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని మన పిల్లల దృష్టిలో ఫ్యూచర్ దృష్టిలో Umaredddy garu, for a strong visionary what he is, because of such vision, the foundation of this country is so strong that we run the Silicon Valley of United States. So వాళ్ళ ఆ సమయంలో 60 సంవత్సరాల కింద ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించినందుకు అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ కూడా భారతీయులు ఇవాళ రన్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ హోల్హార్టెడ్లీ కంగ్రాచులేట్ యూ ఆల్సో. దినేష్ అన్న పోనీ కూడా చేసింది ఆల్రెడీ. ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరెవరిది కర్తవ్యం ఏమేముందో ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఆయన చెప్పేసిండు. దానికి కట్టుబడి మేము తప్పకుండా ఉంటామని ఢిల్లీ గారికి మేము వాగ్దానం చేస్తా ఉన్నాము. పర్సనలీ, ఎమోషనలీ, పొలిటికలీ అండ్ మానిటరీలీ వీఆర్ విత్ యూ. దిస్ ఇస్ a historical library and we will make sure that we build such a Telangana's best library and so that it goes on in history as well. ఇక విద్య మీద ఫోకస్ అన్నది ప్రభుత్వాలకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా ఉన్నది అని రాష్ట్ర ప్రభుత్వానికి మహేష్ గారు కూడా చెప్పడం చాలా సంతోషకరం. మహేష్ గారు కూడా చాలా కాలం క్రితం ఆయన స్థలం లైబ్రరీ కోసం కేటాయించడం, దానిని ప్రశాంత్ రెడ్డి గారు సరిగ్గా వేరే పనులకి వాడుకోవడం. పాపం ప్రశాంత్ రెడ్డి గెలవదేమో మా మహేష్ అన్న బ్లాక్ బెల్ట్ అని. కాబట్టి ఎనీవేస్ వీఆర్ ఆల్ విత్ యూ అన్న. కలిసి కడదాము, బ్రహ్మాండమైన లైబ్రరీ చేద్దాము. డిజిటల్ వాట్ ఎవర్ లేటెస్ట్, మోదీ గారు ఉన్నాక డిజిటల్ అనేది కంపల్సరీ అవుతుంది, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. కాబట్టి ఎనీ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో వీఆర్ ఓపెన్. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపల వినియోగించిన ప్రతి ఒక్క వినియోగదారుడికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి ప్రజాపాలనలో అప్లికేషన్ సమర్పించాలని కోరారు. మాది చేతల ప్రభుత్వం, తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. 6 గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి జీరో బిల్ 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జీరో బిల్లు అందజేశారు.
నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్ నాగేంద్రుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు 0 బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ 0 బిల్లులను జారీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు ప్రారంభించిన 6 పథకాల్లో ఒకటైన గృహజ్యోతి పేద బలహీన వర్గాల వారికి ఎంతో ఆసరగా ఉందని అన్నారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. మొదటి విడతలో 0 బిల్లు రాని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని అన్నారు. రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు వినియోగించిన ప్రతి ఒక్క వినియోగదారుడికి ఉచిత విద్యుత్ అందిస్తామని మహేష్ స్పష్టం చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాపాలన అప్లికేషన్ సమర్పించాల్సిందిగా సూచించారు. తమది చేతల ప్రభుత్వమని, తప్పకుండా 6 గ్యారెంటీలను తెలంగాణలో అమలు పరుస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిఈఎం శ్రీనివాసరావు, ఏడీఈ టౌన్ 2 తోట రాజశేఖర్, అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్ గంగారం నాయక్, స్థానిక కార్పొరేటర్ మృదుల అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, కొద్దూస్ కార్పొరేటర్ కేశవేణు, గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, బొబ్బిలి రామకృష్ణ, రామ్ భూపాల్, రామకృష్ణ, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు 48 గంటల్లో ఇచ్చినాము. ఉచిత బస్సు, 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ఇవాళ గృహజ్యోతి కింద 200 యూనిట్లు, 500కే గ్యాస్ సిలిండరు. ఈ 4 గ్యారెంటీలు ఇవాళతో ప్రారంభమవుతా ఉన్నాయి. ఈరోజు మేము నిజామాబాద్ అర్బన్లో కొంతమందికి ఉచిత బిల్లుల్ని, అంటే 200 లోపు బిల్లు కరెంటు కాల్చుకున్న వారికి 0 బిల్లు, అంటే రూపాయి కట్టకుండా వచ్చే బిల్లుని ప్రవేశపెట్టి వారికి ఇస్తూ ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద ఈ 200 యూనిట్లు ఉచితంగా కాల్చుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ స్కీము నిరంతరం కొనసాగుద్ది. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజానికం సుఖ సంతోషం ఉండడం కొరకు ఇవాళ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నాం, ఇవాళ ఉచిత కరెంటు బిల్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా 2 స్కీములు కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుందని చెప్పడానికి ఈ 4 మేము స్కీములు గ్యారెంటీలు ప్రారంభించడం తార్కాణం. ముందు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నాం. గృహజ్యోతి స్కీమ్లో ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రకమైన 0 బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 200 యూనిట్ యొక్క ఉచిత కరెంటు ఇవ్వడం అనేది ఈ రోజుతో ప్రారంభమైంది. నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాణి లాంటి సామాన్య గృహిణులకు నిజామాబాద్ జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్గా నగర వాసి గజవాడ హనుమంతరావు బాధ్యతలు చేపట్టారు. గతంలో స్థానికంగానే విధులు నిర్వర్తించి పదోన్నతిపై కరీంనగర్కు బదిలీపై వెళ్లారు. తిరిగి R&B SEగా నిజామాబాద్కు రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో అనేక సంవత్సరాలు డీఈగా బాధ్యతలు నిర్వహించిన గజవాడ హనుమంతరావు పదోన్నతిపై SEగా కరీంనగర్ వెళ్లారు. అక్కడ 4 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పదోన్నతిపై నిజామాబాద్ జిల్లా రోడ్లు భవనాల శాఖ SEగా సోమవారం నాడు హనుమంతరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల పూజా కార్యక్రమాల అనంతరం హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, అధికారులు, అన్ని మండలాల అధికారులు, సిబ్బంది తరలివచ్చి SE హనుమంతరావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. TNGOs జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తమ సభ్యులతో కలిసి SE హనుమంతరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ కరీంనగర్ నుండి పదోన్నతిపై SEగా నిజామాబాద్కు రావటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిజామాబాద్పై SE హనుమంతరావుకు మంచి పట్టుందని, గతంలో నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా SE హనుమంతరావు మాట్లాడుతూ
తాను పదోన్నతిపై ఎస్సీగా తన సొంత గడ్డ అయిన నిజామాబాద్కు రావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అధికారులందరితో మమేకమై జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆకుల శివ, అతిక్ అహ్మద్, విశాల్ రెడ్డి, శ్రీమాన్, జాలిగం శ్రీనివాస్, కె ప్రవీణ్, వి ప్రవీణ్, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఎండ్బి ఎస్సీగా విజయవాడ హనుమంతరావు అన్న జైన్ గౌడ ఉద్యోగులందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా మరి హర్షిస్తూ వారికి స్వాగతం పలకడం జరిగింది. మరి తన సొంత జిల్లాలో జేఈ నుండి తన ఉద్యోగ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఎస్సీగా మరి నిజామాబాద్ జిల్లాలో పనిచేయడానికి రావడం అంటే జిల్లాలో మరి ఆర్ఎండ్బి శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలే కాదు, జిల్లా పైన కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి జిల్లా అభివృద్ధి కావాలంటే మరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టయితే జిల్లాకు అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మరి గవర్నమెంట్ తీసుకొచ్చే సంక్షేమ పథకాల్లో కూడా తన మార్పు అంటూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా రహదారుల భవనముల శాఖ పర్యవేక్షకులుగా బాధ్యతలు స్వీకరించాలి. మా ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆశయాల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా జిల్లాకు సేవలను అందజేయాలని ప్రయత్నిస్తాను. ఎల్లమ్మదేవి నవమ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్తో పాటు అధిక సంఖ్యలో ప్రజలు బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్లమ్మదేవి ఆలయ నవమ వార్షికోత్సవ 3 రోజుల్లో భాగంగా బోనాల ఊరేగింపు కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకువచ్చి ఎల్లమ్మదేవి ఆలయ ఆవరణలో ఉంచి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు హారతి ఇచ్చిన అనంతరం మహిళలు బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా ఎల్ఐసి మీదుగా ఎల్లమ్మగుట్ట కమాన్, ఓల్డ్ ఎల్ఐసి చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా విజయ్ థియేటర్ వద్ద నుండి ఎల్లమ్మగుట్ట కమాన్ గుండా బోనాల ఊరేగింపు కొనసాగింది. తిరిగి ఎల్లమ్మదేవి దేవాలయం వరకు వచ్చిన బోనాలు తమ ఇళ్లకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వార్షికోత్సవానికి తాను వస్తానని, అప్పటికంటే ప్రస్తుతం బోనాల ఊరేగింపు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో నడిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నగర తొలి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ఎల్లమ్మగుట్టలోని ఎల్లమ్మదేవి నవమ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎల్లమ్మదేవి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఎల్లమ్మదేవి ఆశీస్సులు పొందారు. ఎల్లమ్మగుట్ట ప్రాంగణంలో అతి పురాతనమైన మాధ్యమున్న అమ్మవారు ఎల్లమ్మగుట్ట ఎల్లమ్మ మాత ప్రతి సంవత్సరము 3 రోజులు అంగరంగ వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజు అమ్మవారికి అభిషేకము, అర్చన, పూజా కార్యక్రమాలు, 2వ రోజు హోమాలు, 3వ రోజు పెద్ద ఎత్తున ఈ కడలు కార్యక్రమం ఉంటుంది. ఇది అతి పురాతన కాలం నుండి ఈ సాంప్రదాయము, ఈ ఉత్సవము, ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు గత 10 సంవత్సరాల నుండి చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదము ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని. చాలా సుదినం. గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన స్థానికంగా ఉన్నటువంటి ఎల్లమ్మ గుట్టలో ఎల్లమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు కడల పండుగ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం యథావిధిగా కడల పండుగ జరుపుతూ వారందరికీ
నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిందని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాటిని పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. అదేవిధంగా కిటికీలను అద్దాలను ఎత్తుకుపోతున్నారని, దీంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్తో పాటు వివిధ మండలాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిని వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయినటువంటి వాటిని పంచకుండా గత 5 సంవత్సరాలుగా తాత్సారం చేయటంతో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అట్లాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి కిటికీలు, తలుపులు అన్నీ ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అర్ధాంతరంగా, మధ్యంతరంగా కొద్దిపాటి నిధుల్ని కేటాయిస్తే ఈరోజు పూర్తయ్యేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ నగరంలో కానీ, అట్లాగే బోధన్లో కానీ, ఆర్మూర్లో కానీ వివిధ మండల కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పూర్తి చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగినాయి. పైరవీలు చేసి ఈరోజు అధికార పార్టీకి కార్యకర్తలకు పంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని అర్హులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని వెంటనే పూర్తి చేసి వాటిని కూడా పంపిణీ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసినటువంటి పేదల ప్రాంతాల్లో ఈరోజు కొంతమంది పైరవీకారులు చొరబడి ఆ ప్రభుత్వ భూముల్ని ఈరోజు అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పైరవీకారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న 10 మందికి రాత్రికి రాత్రే డ్యూటీలను నిలిపివేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. అవుట్సోర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్లను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న ఎంప్లాయీస్ను విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న వారికి విధుల్లో తీసుకోవాలని నగర సిఐటియు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 మందిని రాత్రికి రాత్రే డ్యూటీలకు ఆపివేయడంతో తీవ్ర ఆందోళన చెందారని ఆమె తెలిపారు. కోవిడ్ కాలంలో ప్రాణాలను తెగించి కుటుంబాలకు దూరంగా ఉంటూ అనేక రకాలుగా సేవలందించారని ఆమె గుర్తు చేశారు. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా పనిచేశారని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్మనెంట్ నర్సింగ్ ఆఫీసర్ల స్థానంలో పనిచేసిన వీరిని తొలగించడం అన్యాయమని ఆమె అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు పద్ధతిలో అందరినీ యథావిధిగా కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని 5 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన వారిని తొలగించడంతో కుటుంబాలు వీధిన పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు తొలగించడంతో ఆవేదన చెందుతున్నారని ఆమె తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానలో అవుట్సోర్సింగ్గా జిఎన్ఎం వాళ్ళు గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న పోస్టుల మీదనే మళ్ళీ ఇంకా ఉన్న వాళ్ళనే తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గమైంది. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లలు కరోనా కష్టకాలంలో, కోవిడ్ సమయంలో ప్రజలకందరికీ సేవలు అందించారు. కుటుంబాలతోటి దూరం ఉండి తమ ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలకందరికీ సేవలు అందిస్తే ఈ ప్రభుత్వం మంచి గిఫ్ట్ లాగా మంచిగా వెంటనే విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఇది సరైనది కాదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్త ఆలోచనతోటి ఉండాలి, కొత్త మార్పులతోటి ఉండాలి. గత ప్రభుత్వం చేసినంత విధానాలు
చెయ్యొద్దనేదే కొత్త మార్పును తీసుకొచ్చిర్రు ఈ ప్రజల కోసం ఆలోచించకుండా ఉన్న ఏదైతే విధుల్లో నుంచి తొలగించడం, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ రోడ్డు మీద అర్ధరాత్రి తొలగించారు. కుటుంబాలు మొత్తం ఇవాళ నడి రోడ్డు మీద ఉన్నారు. 9 మంది ఇవాళ ఏదైతే నోటిఫికేషన్ వేసిందో గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో 30 మందికి, ఆ దాంట్లో మొదటి పిఆర్టీ ఏదైతే 5 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారో, 5 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి విధుల్లోకి తీసుకోవాలి. ఇవాళ కలెక్టర్ గారి కలవడం జరిగింది. కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే హామీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎడపల్లి, బోధన మండలాల కేంద్రాల్లో సోమవారం నాడు గృహజ్యోతి పథకాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎడపల్లిలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేయగా దానిలో భాగంగానే నేడు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే హామీల అమలుకు కట్టుబడి మహిళలకు ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేసిందని అన్నారు. త్వరలోనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యుత్ శాఖ డివిజన్ అధికారి మొహమ్మద్ ముక్తార్, ఏడీ లక్ష్మణ్ నాయక్, ఏఈ నాగేంద్ర ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, అధ్యక్షుడు పులి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ పోలా మల్కారెడ్డి, నాయకులు బిల్లా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇది గ్యాస్ సిలిండర్ 2 కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు బహుశా 5 అయిపోయినాయి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఎలక్ట్రిసిటీ డి గారికి ఇప్పుడు అట్లనే నిరీకరించిన మిత్రులకు, ఇక్కడ వచ్చిన గ్రామస్తులకు అందరికీ నమస్కారం. ఇంకా చాలా మంది కొద్దిగా అప్లై చేయనట్టున్నారు, చేసిన వాళ్ళకు ఇబ్బందులు అవుతా ఉన్నాయో అవి ఒక్కసారి చూసుకోండి. ఈ మండల్స్లో బోధనలు ఇంకా 40% ఉన్నాయి, ఇక్కడ కూడా 20% ఉన్నట్టున్నది. కాబట్టి నాకు రాలేదు నీకు రాలేదని మాట్లాడకుండా మరి బ్యాలెన్స్ వాళ్ళు కూడా తెల్ల కార్డు ఉంటే మీరు అప్లై చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి మీకు కూడా జీరో డిశ్చార్జ్ చేసుకుంటూ 200 యూనిట్ల వరకు మాఫ్ చేస్తారు. అదేవిధంగా బీద వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కూడా కిరాయి ఉంటే ఆ కిరాయి ఇస్తున్న మీటర్లు 2 ఉంటాయి. మరి కన్ఫ్యూజ్ చేస్తుంది. మీటర్ ఉంటే మన ఇంట్లో ఆయనకు అర్హత ఉన్నది, ఆయనకు ఇస్తున్నారు. ఇంకో ఆయనకు ఇవ్వాలంటే కిరాయి ఉంటే మీటర్ ఉంటే మటుకు ఆయనకు కూడా తప్పనిసరిగా ఇస్తారు. ఇలా మనం పెట్టుకున్నాం. కిరాయి ఉన్న వాళ్ళకు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మీదే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి అవసరం లేదు. దయచేసి ఆఫీసులు ఉండద్దు, ప్రభుత్వంగా వెళ్ళద్దు. అదేవిధంగా గ్యాస్ కానీ, బస్సులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏది ఇప్పుడు రైతు బంధు కానీ, ఇప్పుడు 3 ఎకరాలకు అయింది. ఇంకా 2 ఎకరాలకు కూడా వస్తారు. ఎన్ని రోజులే మనం వచ్చి పైసలు లేవు కానీ అయినా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ హాస్టళ్లలో క్రమశిక్షణ అదుపు తప్పుతోంది. నెలా వేలకు వేలు వేతనం తీసుకుంటున్న వార్డెన్లు హాస్టళ్లను గాలి కొదిలివేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి డిగ్రీ విద్యార్థి హత్యకు దారితీసింది. బోధన్ పట్టణంలో ఆదివారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు 6 కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోధన్లో ఉన్న బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ది గాంధారి మండలం తిప్పారి తండా అని పోలీసులు గుర్తించారు. అలాగే హత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు నిందితులైన 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తిప్పారం తాండకు చెందిన మా అబ్బాయి బోధనలోని బీసీ హాస్టల్లో చదువుతుండగా కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేసి వార్డన్ ఎటువంటి వాళ్ళకు ఏమి పట్టించుకోకుండా వార్డన్ నిర్లక్ష్యం వలన ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కక్ష కట్టి మా అబ్బాయిని చంపడం జరిగింది. ఇటు విషయంలో ఇప్పుడే అడిషనల్ సిపి గారికి, డిఎస్పి గారికి, సిఐ గారు అందరితో మాట్లాడడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి విషయము ఇక ముందు మా అబ్బాయికి జరిగిన అన్యాయం ఇంకా ఎవ్వరికి కూడా జరగనీయకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డది. వాళ్ళు ఎన్నో కలలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కలలు కానీ స్కూలు పంపించి చిన్న నుంచి పెద్ద చేసి ఆ కళలన్నీ ఈరోజు అంత నిర్వీర్యం అయిపోయినాయి. అందరు బాధలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. లక్ష్మణ్, శివ, దిలీప్, అనిల్ అందరూ మేజర్లు కొంచెం ఇంటర్మీడియట్ చదువుతారు. కొంచెం అంటే 18 years ఉన్నాయి. మర్డర్ కేసు రిజిస్టర్ అయింది.
బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి స్వగృహం నాయకులు కార్యకర్తలతో సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ఆయన అభినందించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి స్వగృహం పార్టీ నాయకులు కార్యకర్తలతో సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహిర్ బిన్ హుందాన్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తాహిర్ను ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాహిర్ను ఘనంగా సన్మానించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, జూపల్లి, మౌలాలి తాండా, దండిగుట్ట, వీరన్నగుట్ట తండా గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు బారాసా పార్టీని వీడి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బారాసా నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బారాసా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా అవినీతి అక్రమాలు జరిగాయని అన్నారు. బారాసా పార్టీ ఇష్టం మీద కాకుండా తమని ఎక్కడ అణిచివేస్తారనే భయంతోనే బారాసా పార్టీలోకి వివిధ మండలాల, గ్రామాల నాయకులు చేరారే తప్ప బారాసా పార్టీపై నమ్మకంతో కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పార్టీకి 4 గ్యారెంటీలు అమలయ్యాయని ఆయన తెలిపారు. మరో 2 పథకాలను అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోందని ఆయన అన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిందని, ఇక జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ వంతు శాయశక్తులా కృషి చేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన వారమవుతామని వేల్పూర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని, పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ మెంబర్ అంకన్న రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయటం జరిగిందని తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామని తెలిపారు. యువకులు రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని, పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని, కనీసం 6 నెలలకు ఒకసారైనా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం చేసిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డికి, అదేవిధంగా రక్తదానం చేసినటువంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు పచ్చనర్కుల గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి అశేష స్పందన, యువకులు అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేపట్టాలని, మన యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మన అంకన్న గారి రాజశేఖర్, న్యాలం భోజన్న, యువకులు, యూత్ పిల్లలు, నాని, సాయిరాజ్, యశ్వంత్, అలాగే కొత్తూరు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మురికి కాలువల్లో నిండిపోయిన చెత్తను సిబ్బంది తొలగించారు. రంజాన్ ఉపవాస దీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో వివిధ కాలనీల్లో పారిశుద్ధ్య పనులను బల్దియా సిబ్బంది మరింత ముమ్మరం చేశారు. నగరంలోని 31వ డివిజన్లో ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. మురికి కాలువలు, నిండిపోయిన చెత్తను తొలగిస్తూ మురికి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే తనకు సమాచారం ఇవ్వాలని ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సాజిద్ అలీ, శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సాయం క్రింద అందజేస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద 1,116 విలువ గల చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. నగరంలో 316 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయటం జరిగిందని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. ఇందూరు అర్బన్లో మైనార్టీల అభివృద్ధి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ దండు నీతూ కిరణ్, బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నాలం రాజు తదితరులు పాల్గొన్నారు. आपकी बढ़ोतरी आपकी भलाई करने का सोचने वाले हैं. जहाँ तक आपकी समस्या है वहाँ पार्टी को ये नहीं रहता. गरीब का फायदा होना ही मेन मकसद है. वो मकसद हम आगे जाएंगे. मैं आरडीओ साहब को रिक्वेस्ट करूँ जितना जल्दी हो सके उतना वो 1600 चेक का भी प्रयास करने का दिक्कत रहा तो हमें बोलिए. जिनको बात करना है उनको बात करके ये 1600 चेक आने का भी हम प्रयास करेंगे. मैं आप सभी लोगों को जो भी आप चेक ले रहे हैं सबको मैं मुबारकबाद देता हूँ. సంత్ రవిదాస్ ఒక భక్తి ఉద్యమాన్ని, ఒక ఆధ్యాత్మిక చింతనను రగిలించి అంటరానితనాన్ని, అసమానతలను తొలగించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సంత్ రవిదాస్ మార్గంలో భారతీయ జనతా పార్టీ పయనిస్తోందని ఆయన తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధన్పాల్ సూర్యనారాయణ విచ్చేశారు. ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సంత్ రవిదాస్ ఒక భక్తి ఉద్యమాన్ని, ఒక ఆధ్యాత్మిక చింతనను రగిలించారని అన్నారు. ఈ అంటరానితనాన్ని, అసమానతలను తొలగించారని ఆయన తెలిపారు. ఒక ప్రక్క మత మార్పిడిలో అనేకం జరుగుతూ ఉంటే తను ఈ భక్తి మార్గాన్ని ముందుకు తీసుకువెళ్ళి అనేక మందిని తమ శిష్యులుగా చేరుకొని వారి ప్రవచనాలను వారికి వినిపించడం జరిగిందని అన్నారు. వారి బాటలోనే భారతీయ జనతా పార్టీ కూడా ప్రయాణిస్తోందని, వారి మార్గదర్శక తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. వారిని ప్రేరణగా తీసుకుని అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించిన బీబీసీ స్కూల్కి, స్కాలర్స్ స్కూల్కి, వసుధా స్కూల్కి కృతజ్ఞతలు తెలియజేశారు. బిచ్కుంద ఆల్ న్యూ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో గల శాంతి మున్నూరు కాపు సంఘంలో ఆల్ న్యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మౌలానా గులాం అల్మాస్ ఫౌండేషన్ నాయకుడు బీదర్ చేతుల మీదుగా విద్యార్థులకు చిరు సత్కారం చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఆల్ న్యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అబ్దుల్ హలీం ఫారూక్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మాట్లాడుతూ విద్యతోనే ప్రస్తుత సమాజంలో మంచి స్థానాలను పొందగలుగుతారని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అబ్దుల్ హలీం ఫరూక్ మాట్లాడుతూ ఆల్ న్యూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మొదటి వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో షేక్ పాషా, అసద్ అలీ, కలీం పటేల్, కౌలా సన్వర్, సయ్యద్ అబ్రా అలీ, మహమ్మద్ మదీనా మస్లీద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డిలు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంఆర్ఓ, వాయిస్ ఎంపీపీ సుక్కి సుజాత, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట, కొల్లూరు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తోందని అన్నారు. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. మోస్రా గ్రామ పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్ను ఎంపీడీఓ ప్రవీణ్ మరియు గ్రామ ప్రత్యేక అధికారి సాయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కె ప్రవీణ్ మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ అనేది సేంద్రియ ఎరువు అని, వర్మీ కంపోస్ట్లో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు ఈ వర్మీ కంపోస్ట్లో సమృద్ధిగా ఉంటాయని తెలియజేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలు ఈ వర్మీ యూనిట్ను ప్రారంభించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె ప్రవీణ్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ అండ్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఈసాయిలు, ఏపీఓ సురేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, రాము, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో ధరణి సమస్యలపై తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్లతో జెడ్పీటీసీ గుత్పా భాస్కర్ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుత్పా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ధరణిలో గల పలు సమస్యలపై తహసీల్దార్ స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మోస్రాలో ముఖ్యంగా 952, 953 సర్వేలపై గల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, తహసీల్దార్ మారుతి, ఉప తహసీల్దార్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిఆర్డీఓ సాయాగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం గణితం 1A, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో 2 మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 809 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1 విద్యార్థి, అలాగే విజేత జూనియర్ కళాశాలలో 1 విద్యార్థి కాపీయింగ్ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. 96% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.